దేశం నాకేమిచ్చింది అని ఆలోచించేవారు కొందరు, దేశానికి మనమేం చేశాం అని తపన పడేవారు కొందరు. రెండవ కోలోకి వచ్చే వ్యక్తి మళ్ళీ మస్తాన్ బాబు. ప్రపంచం గుర్తించిన ఈ పర్వతారోహకుడిని మన దేశం మాత్రం సరిగా గుర్తించలేకపోయింది. మస్తాన్ స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయంపై అసంతృప్తితో ఉన్నారు. పర్వతారోహణ వంటి సాహస క్రీడలకు మన దేశంలో తగిన గుర్తింపు లేదు. అందులోనూ పల్లెటూరు నేపథ్యం నుండి వచ్చిన మళ్ళీ మస్తాన్ బాబు పూర్తిగా తన ప్రతిభపైనే ఆధారపడ్డారు. పర్వతారోహణకు సొంతగా కష్టపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అరుదైన గుర్తింపు లభించింది. తక్కువ సమయంలో 7 పర్వతాలను ఎక్కిన ఘనత సొంతం చేసుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించాడు మస్తాన్ బాబు. విదేశాలకు వెళ్లే సమయంలో, పర్వతారోహణకు అనుమతులు తెచ్చుకునే సమయంలో ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం ఆశించలేదు మస్తాన్ బాబు. ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉంటే మళ్లీ మరిన్ని విజయాలు సాధించేవాడని చెబుతున్నారు ఆయన స్నేహితులు. మళ్లీ మరణ వార్త విని అమెరికా నుండి వచ్చారు ఆయన స్నేహితురాలు నాన్సీ. ఈమె కూడా పర్వతారోహకురాలే. ఆయన విజయ పరంపరలో ఎవరి ప్రోత్సాహం లేదని అంటారావిడ. Doing all these accomplishments for India. You should have welcomed him back when he came home for after 4 months of trying to climb mountains. He had a hard time of it. Your dignitaries should have helped him to get the visas. He had no help to get the visas. He struggled every bit. He struggled. He didn't receive help. He raised all of his own money. He didn't sell his soul to sponsors. He kept his integrity. He kept himself. There's very few athletes, if any, that you can say that about now. He did it all himself. He did it all for India with no thanks. No thanks from India. No recognition from India. No support from India. No media. No welcoming. No congratulations. భారత్లో కాకుండా మరో దేశంలో పుట్టి ఉంటే మళ్ళీ మస్తాన్ బాబు భవిష్యత్తు వేరేలా ఉండేదేమో. పర్వతారోహణకు పూర్తి సహకారం అందించే దేశాలు చాలానే ఉన్నాయి. ఆర్థిక సాయం చేయడంతో పాటు అనుమతులు తెప్పించడంలో కూడా అవి ముందుంటాయి. కానీ మన దేశంలో మాత్రం మరణం తర్వాతే ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. కనీసం మృతదేహాన్ని వెనక్కు తెప్పించడంలో కూడా మన ప్రభుత్వాలు సరిగా స్పందించడం లేదని అంటున్నారు స్థానికులు. చెప్తాను కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ అయితే జరగల. అతను ఎక్కడ ఉన్నాడో, ఏ ప్రదేశంలో ఉన్నాడో అదే ప్రదేశంలో ఉన్నాడే కానీ మాకు తీసుకొని వచ్చి చూపించేటటువంటి పరిస్థితులు అయితే లేవు. ఇప్పుడు కూడా వస్తాయని మేము ఆశించడం లేదు. కానీ గవర్నమెంట్ వాళ్ళతో ఆలోచన చేసి ఒక భారతరత్న అయినటువంటి ఒక రత్నాన్ని అక్కడ కోల్పోకుండా తీసుకొని వచ్చి మా గ్రామస్తులకి మాకు చూపించాల్సిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వాలు గుర్తించినంత మాత్రాన మళ్ళీ మస్తాన్ బాబు పుట్టిన ఊరిని, దేశాన్ని ఎప్పుడూ మరవలేదు. తాను ఎక్కిన ప్రతి పర్వతంపై భారతీయ జెండా రెపరెపలాడాలని కోరుకున్నాడు. భారతీయ సంస్కృతిని చాటి చెప్పే భగవద్గీతకు పర్వత శిఖరాలపై చోటు కల్పించాడు. చివరి మజిలీలో కూడా మువ్వన్నెల జెండా, భగవద్గీత, రుద్రాక్షమాలను వెంట తీసుకెళ్లాడు. వీటిని చెదరకుండా పక్కనే ఉంచి తాను కన్నుమూశాడు.